ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చైత్ర శుక్ల విధియ సోమవారము పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు పరమేశ్వరుని గురించి విన్నా చదివిన సకల శుభాలు కలుగుతాయి. పరమేశ్వరునికి సంబంధించిన ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వము క్షీరసాగర మథన సమయంలో ఆ యొక్క క్షీరసాగరాన్ని మధించేటప్పుడు హాలాహలము అత్యంత భయంకరమైన జ్వాలలతో ఆ యొక్క క్షీరసాగరం నుండి వెలువడింది. దాని విష అగ్ని జ్వాలలకు ముల్లోకాలు భస్మమైపోతూ ఉంటే బ్రహ్మాది దేవతలు వచ్చి పరమేశ్వరుని శరణు వేడారు. అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క సర్వమంగళాదేవి యొక్క అనుజ్ఞ తీసుకొని ఒక నేరేడు పండు వలె దానిని చేసుకొని మింగివేశాడు. పూర్తిగా ఉదరములోనికి వెళితే ఆ ఉదరములో ఉన్న 14 లోకాలు హాని కలుగుతుందని తలచి గరళమునందే ఉంచి అలా పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు. అప్పటి నుండి భక్తులు పరమేశ్వరునికి పంచామృతాలతోనూ ఇంకా గంగాజలములతోనూ అభిషేకము నిర్వహిస్తున్నారు. ఇంకా ఈ యొక్క పరమేశ్వరుడు ఒకసారి త్రిపురాసురులు ముల్లోకాలను బాధలు పెడుతూ ఉంటే స్వయంగా పరమేశ్వరుడే వారిని సంహరించి లోకాలను రక్షించాడు. ఈ యొక్క పరమేశ్వరుడు భోళాశంకరుడు కోరిన వారికి కోరిన వరాలు అనుగ్రహిస్తాడు. ఇంకా ఈ యొక్క పరమేశ్వరుడు మార్కండేయుడు అనే పరమ భక్తుడు చాలా చిన్న వయసు 16 ఏళ్ల ప్రాయములోనే మృత్యు భయంతో తనను శరణు వేడితే ఆ పరమేశ్వరుడు యమధర్మరాజును కూడా సంహరించి రక్షించాడు. ఇలాంటి పరమేశ్వరుని ఒక చిన్న శ్లోకంతో మనము తలుచుకుంటే సకల శుభాలు కలుగుతాయి. రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి. ఇంకొకసారి చెప్తాను. రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు కరిష్యతి అంటూ ఆ పరమేశ్వరుని 11 సార్లు ఈ శ్లోకాన్ని చదివినా విన్నా సకల శుభాలు కలుగుతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సర్వ గ్రహ బాధలు తొలగిపోతాయి. సర్వ పాపాలు పోతాయి. ఇలాంటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని చదివి ఈ శ్లోకాన్ని చదివి అందరూ చరితార్థులు కాగలరు. ఈ యొక్క పరమేశ్వరుని గురించిన మహిమను తెలుసుకున్న వాళ్ళు, శ్రద్ధాసక్తులు ఉన్నవారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర హర.